లేవాడు అలారం పెట్టుకుని లేస్తాడు. ఉద్యోగం లేని నాలంటాడు. నాన్న తిడితేనే లేస్తాడు. ఇంటర్ పూర్తవగానే పెద్ద ఇంజనీర్ అవ్వాలని కలలుగన్న లక్షలాది మందిలో నేను ఒకడిని. ఫస్ట్ డే కాలేజ్ ముందు నిలబడి నేను ఇంజనీర్ అవుతానని హ్యాపీగా ఫీల్ అయిన క్షణాలు మర్చిపోలేను. దమ్ముకుంటాను మంతగానే కాలేజ్ ఎక్కడ సినిమాకి వెళ్ళాను. అరియర్స్ అని ఒకేసారి 4th year లో క్లియర్ చేశాను. నేను ఇంజనీర్ అయిపోయాను అనుకున్నాను. కానీ నాలాగే 10 లక్షల మంది ఉన్నారు. అందులో 10,000 మంది నిజంగా జీనియస్లు. ఉద్యోగం వాళ్ళని వెతుకుంటూ వస్తుంది. మరో 20,000 మందికి పలుకుబడిన ఫాదర్స్ ఉంటారు. ఇంకో 30,000 మందికి సొంత కంపెనీలు ఉంటాయి. నేను మిగిలిన మెజారిటీ కేటగిరీ. అదేంటంటే వేస్ట్ ఫెలో, 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 వేస్ట్ ఫెలో. నీ తమ్ముడి బైక్ స్టార్ట్ అవ్వట్లేదు అని ఆఫీస్ లో డ్రాప్ చేసిరా. ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గా ఎండి చైర్ లో కూర్చున్న నీకేంత పొగరుంటే అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వగలమని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఫిజిక్స్ కి ఒక ట్యూషన్, కెమిస్ట్రీకి ఒక ట్యూషన్, మ్యాథ్స్ కి ఒక ట్యూషన్ అని రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మా నాన్నల్ని హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్ లో పాస్ అవడానికి ఫ్లాస్క్ లో టీ పెట్టుకుని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దున్నే లేచి మళ్లీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్ లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th year దాకా ఉన్న అరియర్స్ అన్ని 4th year లో ఒకేసారి క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగం లేని ఎదవా అని నీచంగా మాట్లాడుతున్నా లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీస్ అని పిచ్చి కుక్కల 4 ఏళ్లుగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా అని మా నాన్న తిడుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిగక ముళ్ళులా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో ఓ మహాన్ భావుడు మంచి మనసుతో అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్న నీలాంటి బేవర్స్ గాడిని ఎదిరించి ఈ రోజు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగులేని గ్రాడ్యుయేట్ ని నాకెంత పొగరుండాలరా. హాయ్